ఎన్నికల కోడ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారులు చెప్పినా వినకుండా మిర్చి యార్డుకి వెళ్ళి ఈ రోజు యుద్ధ వాతావరణం సృష్టించడం కరెక్ట్ అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన సార్. ప్రజల్ని మోసం చేసి మళ్ళీ అధికారంలో రావడానికి ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు వదిలేసి ఎక్కడెక్కడో దాక్కొని వచ్చాడు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని ఊర్లోకి వచ్చి ప్రజలను మోసం చేయడానికి మిర్చి యార్డు గురించి ఫైట్ చేసినట్టు ఒక సతీ సావిత్రిలాగా యాక్ట్ చేస్తున్నాడండి. అంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు, అలాగా చేద్దామని ఈయన ప్రయోగం, అంతేగాని ఏం అవదు. జగన్ ఎలాంటి మిర్చి యార్డు కాదు, చేపల యార్డుకి వెళ్ళి ఇంకో యార్డుకి వెళ్ళినా కూడా ఏమి ప్రజలు నమ్మే స్థాయిలో లేరు. వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఈయన గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పాలించింది అనుకుంటున్నాడు. ఇప్పుడు మంచి గవర్నమెంట్ వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి నాయకులు వచ్చారు. వీళ్ళు ఎన్ని మోసాలు చేసినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ప్రజల్ని నాయకుల మీద బురద జల్లి ప్రజల దగ్గర అధికారం పొందుతామన్న ఆలోచనే జగన్ గారిది. కనుక జగన్ గారికి 11 సీట్లు ఇచ్చినప్పుడే ఆయనకి తెలియాలి నా బతుకేంటి అని. మీరు ఎన్ని నాటకాలు చేసినా ఈ గవర్నమెంట్ ని పడేయాలంటే మళ్ళీ మీ తాత పుట్టాల్సిందే తప్ప మీ వల్ల అయితే కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డు ఏదో గతంలో ఎప్పుడు లేనిది ఈ రోజు ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి కూడా అధికారులు వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళటం అని కరెక్టేనంటారు. అసలు వీళ్ళు రాజకీయ నాయకులండి. ఇప్పుడు మొన్నేమో వంశీది ఫుల్ అడావుడి చేశారు, ఇప్పుడు జగన్ గారు. అసలు వీళ్ళు రాజకీయ నాయకులేనా? వీళ్ళకి అవగాహన ఉందా రాజకీయం మీద? ఎన్నికలు కూడా ఉందని ఒక సెన్స్ ఉండాలిగా. చిన్న పిల్లోడు చెప్తున్నాడు సార్ ఏంటి సొసైటీలో అని. వీళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసి కూడా ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయకూడదు అన్న సెన్స్ లేదంటే వీళ్ళు ఎలా అంతకు ముందు గవర్నమెంట్ లో తీసుకున్నారో నాకే అర్థం కావట్లేదు. అంటే మేము మైకులు పెడుతుందా అని ఇది చెప్పండి. అంటే చెంప మీద కొట్టేసి తప్పు అయిపోయిందంటే అది కరెక్టా? మైకులు పెడుతున్నారంటే మైకులు పెట్టకుండా మీరు వెళ్తున్నారు కదా, అదే పబ్లిసిటీ కదా. చిన్నపిల్లలా మాట్లాడితే ఎవరు ఆలకిచ్చరు? ఆలోచన ఉండాలి. మీరు చదువుకున్నారా? జగన్మోహన్ రెడ్డి చదువుకున్నాడు కదా, అవి ఏం ఎలక్షన్ లో తెలుసు కదా. ముఖ్యమంత్రి పాలించే స్థాయిలో నువ్వు చేసావుగా గతంలో, నీకు బుర్ర లేదా? ఏమి చదువు లేనట్లా చెప్తే అలాగా ఏమండి. కనుక అందుకే వాళ్ళకి మళ్ళీ జీవితంలో కూడా ఆ 11ది 1 స్థాయికి వెళ్ళిపోతాడు. ఫ్యూచర్ లో రానున్న రోజుల్లో ఆ 1 కూడా రాదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు సార్? ఎమ్మెల్సీ కోడ్లో బయటికి రావడం ఏంటి అంటే వీళ్ళ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ప్రజల్ని ఎంత మోసం చేద్దామని ఉంది. ఆంధ్రప్రదేశ్ని బతకనవరా? 5 సంవత్సరాలు చండాలం చేసి ఇక్కడ ఉన్న ప్రజలంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటే అది తట్టుకోలేక వాళ్ళంతా పూర్వీకులంతా వచ్చి మళ్ళీ గవర్నమెంట్ ని మార్చి మళ్ళీ వేరే రాష్ట్రాల్లో బతికిన వాళ్ళంతా ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ దీన్ని ఏం చేద్దామని ఇప్పటికీ చేసేసే నాశనం. అంటే ఇలా బతకనవరా ఆంధ్రప్రదేశ్లో? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా మీకు ఒక సవాల్ విసురుతున్నా, ఇలాంటి దుర్మార్గాలు చర్యలు చేస్తే మీ కుటుంబంలో కూడా మచ్చపడుద్ది. మీ పిల్లల మీద రోడ్డు మీద తిరగకుండా చేసే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఎందుకంటే మీరు దుర్మార్గులైతే అవ్వండి, మీ పిల్లల్ని మాత్రం మీ బుద్ధులు రానివ్వకుండా పెంచుకోండి. ఈ సందర్భంగా నా సజెషన్ ఇదే. అరెస్ట్ చేసినప్పుడు కావాలని చంద్రబాబు నాయుడు వంశీ కక్షపూర్తిగా అరెస్ట్ చేశారు, రాష్ట్రంలో మాఫియా నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అసలు వంశీ ఏంటండి? ఈయన మాట్లాడడం ఏంటి? వంశీ ఏంటి అసలు? ఫస్ట్ ఏంటి, ఆయన ఎలా వచ్చాడు, ఆయన ఏ స్థాయిలోకి ఎదిగాడు, అవన్నీ విజయవాడ ప్రజలకి, ఎన్టీఆర్ జిల్లా కానీ ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు. కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన కవర్ చేసేద్దామంటే అవ్వదు. ఎందుకంటే ఆయన ఏమేమి మాట్లాడాడు గవర్నమెంట్లో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి ఎంత కవర్ చేసినా వంశీ కాదు, ఇంకా ఎవరైతే తప్పులు చేశారో అంతకుముందు గవర్నమెంట్లో ఈ లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వదలదు, తన పని తాను చేసుకుపోద్దని ఎప్పటి నుంచో చంద్రబాబు గారు చెప్పుకుంటూ వస్తున్నారు. కనుక ఎవరి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ ఎప్పుడు కూడా విమర్శించట్లా. ఎందుకంటే వాళ్ళు ఒకటే టార్గెట్, ప్రజలకి ఏం చెయ్యాలి మనం, ఈ దుర్మార్గుల పని వ్యవస్థ చూసుకుంటది అంతే తప్ప వీళ్ళు మాత్రం వాళ్ళ మీద ఒక్కటి కూడా విమర్శించరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు అధికారులు బట్టలు ఉడదీస్తాను, లేకపోతే నెక్స్ట్ మీరు రిటైర్డ్ అయిపోయినా కానీ మీరు సప్త సముద్రాలు ఉన్నా కానీ మీ బట్టలు ఉడ తీసి నిలబెడతాను అది ఇదని మాట్లాడటం ఒక మాజీ సీఎం అయ్యి ఉండి కరెక్ట్ అంటారు? ఆయనకి 5 సంవత్సరాలు పాలించినప్పుడు రౌడీజంగా పాలించాడండి, అదే అలవాటైపోయింది. ఎవరి బట్టలు కూడా తీసేస్తాడండి. మా ఇంట్లో మా పిల్లడి బట్టలు కూడా తీస్తేనే ఊరుకోట్ల.
ప్రజలు ఊరుకుంటారేంటి? బుద్ధి చెప్పారుగా 11 సీట్లు ఇచ్చి, ఇంకా నీకు సిగ్గులేదా? ఏం మాట్లాడుతావు? ఒక అధికారులను ఎలా గౌరవించుకోవాలో తెలుసుగా, ఆ సంస్కారం కూడా లేదా మీకు? గవర్నమెంట్ వ్యవస్థ అంటే మనకి దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఏం కావాలన్నా మనకు చేసి పెట్టేవాళ్ళు గవర్నమెంట్ వ్యవస్థ. ప్రజలకు ఏం కావాలన్నా ఒక గవర్నమెంట్ వ్యవస్థ మనకు చేస్తుంది. అలాంటి వాళ్ళని మనం ఎంత గౌరవించుకోవాలండి? బట్టలు తీయడం ఏంటి సార్? అంటే వీళ్ళకి మెంటలు వచ్చేసిందండి. వీళ్ళు నాకు తెలిసి ఏ ఊరు అవతల అడవిల్లో బతకాల్సిన వాళ్ళు వీళ్ళు ఊర్లో తిప్పితే ఇలాగే ఉంటుంది వీళ్ళని. కనుక వీళ్ళ మీద కూడా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ సందేశం వినండి సార్. ఇలాంటి దుర్మార్గుల్ని ప్రజలను తిరనేయకుండా ఎక్కడొక్కడ దాయండి సార్. ఎందుకంటే వీళ్ళ మాటలు చూస్తుంటే మా పిల్లలు పాడైపోతున్నారండి. గవర్నమెంట్ వ్యవస్థని బట్టలు కూడా తీసుకొట్టడం ఏంటి సార్? ఇది ఎంత దారుణం ఇది! అసలు మనిషిని వాడికి కొంచెమైనా మానవత్వం ఉండాలిగా. వీళ్ళు మానవత్వం లేని మనుషులండి. వీళ్ళని తీసుకెళ్లి అడవిల్లో పెట్టండి సార్, మీకు దండం పెడతాం. ఏంటి మాటలు? రానున్న తరానికి ఏంటి నేర్పిస్తున్నారు వీళ్ళు? కనుక మా అంబుల్ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి మా పిల్లలు పాడవకూడదని మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.